వెల్కమ్ టు V1 స్పీడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడుతోంది. సాధారణంగా వాతావరణ పరిస్థితుల మధ్య జనం బుక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 4-5 రోజుల పాటు రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో కమిషన్ లేకుండా ఏ పని జరగడం లేదని ఆరోపణ. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే అని వ్యాఖ్య. తెలంగాణలో తమకు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం. అవినీతిలో కాంగ్రెస్ పార్టీకి స్వర్ణ పథకం ఇస్తే బీఆర్ఎస్కు రజతం ఇవ్వాలని ఎద్దేవా. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మద్యం పంపిణీ చేసేందుకు సిద్ధం చేసుకున్న 73 లక్షల విలువ చేసే మద్యం కృష్ణా జిల్లాలో పోలీసులు ధ్వంసం చేశారు. ఎన్నికల ప్రచారానికి మరియు ఎన్నికల్లో ఓటర్లకు పంచిపెట్టడానికి 73 లక్షల విలువ చేసే ఈ మద్యాన్ని దాచి ఉంచినట్లు సమాచారం. బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గారితో కలిసి 45వ డివిజన్ వినాయక్ నగర్లో ప్రచారం నిర్వహించిన మాజీ శాసనసభ్యులు గణేష్ పికాల. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు 5 న్యాయాలు, తెలంగాణ ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టో. మహారాష్ట్రలో శివసేన నాయకురాలు సుష్మా అందారేకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుష్మా అందారే, పైలట్ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న సమాచారం తెలియరాలేదు. యూపీ చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు నేడు రాయ్ బరేలీ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న రాహుల్ గాంధీ. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేశవేణుగోపాల్. ఈరోజు జరిగిన మన కాలనీ సర్వసభ్య సమావేశం గౌరవనీయులు కామేపల్లి సత్యం, ముప్పల్ల బాల గంగాధర్రావు, పరచూరి నగేష్, చిరుగుపాటి వెంకటేశ్వరరావు, అందుగుల బాలగౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. సీసీ కెమెరా అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే మన కాలనీ సమస్యల్ని ప్రాధాన్యత క్రమంలో పోవాలి. అది అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు, మా ఇంటి దగ్గర మంచిగా లేదు, ఇది కాదు అక్కడ మనకు కావాల్సింది. అందరం కూడా ఏ సమస్యని ప్రాధాన్యత ఉంటుంది, ఏ సమస్య తీవ్రంగా ఉందో దాని ముందు మనం చేసుకోవాలి సమస్యలు. ఆ విధంగా క్రమంలో పోతే అందరి అభిప్రాయాలు ఒకటే ఉంటాయి, అందరికి కూడా సౌకర్యంగా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మద్దతుగా పెద్దలు ప్రియతమ నేత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఉపాధి హామీకి వెళ్తున్న ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరడానికి ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామాన్ని మండల పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు సందర్శించారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో బీజేపీ బందిఖానా నుండి విముక్తి చేద్దాం, ఓటుతో బీజేపీని ఓడిద్దాం, మతరాజ్యం వద్దు, ప్రజాస్వామ్యమే ముద్దు అని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ వేసిన బంకువెట్ జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడారు. ప్రజల్లోకి ఈరోజు బీజేపీని ఓడించడం కోసం, అట్లాగే ఈ మతోన్మాద ప్రమాదం నుండి దేశాన్ని రక్షించాలని ఆలోచనతోటి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది. రేపటి నుంచి అన్ని ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా బీజేపీని ఓడించాలనేటువంటి ఆలోచనతోటి బుక్లెట్లని, కరపత్రాలని ఇంటింటికి పంచుతూ కార్యకర్తలు ఈ ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 13వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో
ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ ఈ గత 5 సంవత్సరాలుగా ఎన్నికైనటువంటి ఏదైతే ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధికి ఒక్క పైసా తెచ్చినటువంటి పరిస్థితి లేదు. అభివృద్ధి కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని సిపిఎం పార్టీగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని పొతంగల్ మరియు బాన్స్వాడ మండలాల్లో అన్ని గ్రామాల నుండి సమన్వయ కమిటీ సభ్యులు బూత్ ఏజెంట్లతో కలిసి మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4వ తేదీన బాన్స్వాడ పట్టణ కేంద్రంలో మాజీ శాసన సభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అధ్యక్షతన జరగనున్న రోడ్ షో కార్యక్రమాల ఏర్పాటుపై బాన్స్వాడ పట్టణ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి సమావేశం. దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. పలు ప్రాంతాల్లో బాలుడు చండ నిప్పులు కురిపిస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు. 1921 తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు క్రాంతి కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం ఈసీ ఓటర్లకు కొన్ని సూచనలు జారీ చేసింది. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం కుదరకుంటే సాయంత్రం సమయంలో ఓటు వేయడానికి వెళ్ళండి. మధ్యాహ్న సమయంలో ఓటు వేయడానికి బయటకు వెళ్తే కూలింగ్ గ్లాసెస్ ఉపయోగించాలి. మహిళలు ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని వెళితే మంచిది. ఇంట్లోనే నీరు తాగి బయలుదేరాలని సూచించారు. ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. ఇటు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేయడంపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. యువరాజు వయనాడ్లో ఓడిపోనున్నారని, అక్కడి పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సీటు కోసం అన్వేషణ ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. అభ్యర్థులతో పాటు కీలక నేతలు ప్రచారంతో రాజకీయ కాకరేపుతోంది. ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు రంగంలోనికి దిగడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం వేడెక్కింది. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కర్కు మద్దతు తెలుపుతూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి మజ్జిగ పంపిణీ చేశారు. భగవాన్ స్మరణతో ఉత్తమమైన మార్పులు చేకూరుతాయని మల్లారం శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ హితబోధ చేశారు. బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహ కార్యక్రమానికి ఆయన వచ్చి ప్రవచనం చేశారు. ప్రతి మానవుడు 24 గంటల్లో కొద్ది సమయాన్ని కేటాయించి భగవాన్ స్మరణ చేసుకోవాలని కోరారు.
Hey there. Subscribe to my channel. And also press this bell icon.